హాయ్. సో బిగ్ బాస్ చూస్తున్నారా? ఎవ్రీడే. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఎన్నిసార్లు అడిగిన ఏదో క్వశ్చన్ కొత్తగా అడగండి. అయితే ఓకే, నిన్న తనుజ దివ్య ఇద్దరు కొట్టుకున్నారు, ఎలా ఉంది అది? మా బాబాయ్ నాకు భయం వేస్తుంది, జుట్లు పట్టుకుంటారని భయం వేసింది కాసేపు ఉంటే. ఆ దివ్య ఏందండి మరి, నువ్వు తనుజ మీదకి వెళ్ళిపోతా అంటే తప్పు. సరే తనుజ గారిది ఉంది మాటల విషయంలో, అట్లా కాదనట్లేదు, కానీ మీదకి వెళ్ళకూడదు కదా. అంత కోపం ఎందుకు వచ్చేసింది అర్థం కాలేదు నిజంగా. కానీ ఒకటే చెప్తానండి, వే ఆఫ్ టాకింగ్ దివ్యది కొంచెం చాలా కమాండింగ్గా ఉంది, అది తప్పు తనది. కానీ తనుజ చాలా పెద్ద తప్పు చేసిందండి పర్సనల్గా వెళ్ళి. అంత అవసరం ఏంటండి తనుజ గారికి? పర్సనల్గా ఎందుకు వెళ్ళాలి నాకు అర్థం కావట్లేదు. అమ్మాయి రివ్యూలు ఇచ్చుకుంటుంది, బయట ఏమైనా ఇచ్చుకునేది, పర్సనల్గా ఎందుకు వెళ్ళాలి? అంత పర్సనల్ మాట్లాడకూడదు. అవును, అది తర్వాత చెప్పిందండి, ఫస్ట్ ఎత్తిన తనుజ గారు. కాదండి, ఫస్ట్ తనుజ గారు అన్నాక నేను విన్నాను, నా పరంగా నేను ఇట్లా విన్నాను. మరి ఈమె ఎప్పుడు అనిందో నాకు మీరు చెప్తే కానీ నాకు తెలియలేదు. సో ఫైనల్గా అంటే అన్న ఒకలా చెప్తాను, నేను ఒకలా చెప్తాను, నాకు తెలియదు. మేబీ నేను చూసినంత వరకు అయితే నా పరంగా మాత్రం తనుజ మరి పర్సనల్గా బయట గురించి ఎత్తాల్సిన అవసరం లేదో నా ఫీలింగు. ఇది పక్కన పెడితే చాలా వర్డ్స్ కూడా వదిలేసింది మన పాప. సో నేనేమంటానంటే తనుజ చిన్న వాయిస్, దానివల్ల తనుజ ఎవరు కనిపించట్లేదు. దివ్య గారిది పెద్ద వాయిస్, సో ఆమె ఎక్కువ కనిపించేస్తుంది అనమాట. ఒకటైతే గ్రడ్జ్ పెట్టుకుందండి దివ్య గారు, అది నిజం. అర్థమవుతుందా? చాలా జలస్తో గ్రడ్జ్తో దాన్ని మాట్లాడింది, అదైతే నిజమే. ఎందుకంటే కావాలని పాయింట్ అవుట్ చేసింది, కానీ తను చెప్పిన పాయింట్ కరెక్టే కదా. ఏ ఇట్లా అనలేదండి, బర్నీ గారు అన్నారండి. మరి అండి మీరు ఏ అంటే ఇంకా అట్లా మామూలు పిచ్చి ఉంటుంది, మరి బర్నీ గారు అనలేదా? రెస్పెక్ట్ ఇచ్చింది కదండి దాంతో పాటే, అది కూడా తీసుకోవాలి కదండి. కానీ బర్నీ గారిని లాగింది ఎవరు? అది అడగరు మీరు, అది అడగరండి. తనుజ గారు లాగారు బన్నీ గారిని, అది మాత్రం అడగట్లే వీళ్ళు. వీళ్ళు ఎంతసేపు ఏంటంటే దివ్య గారు ఏమన్నారు అది మాత్రం పట్టించుకున్నారు, కానీ తనుజ గారు లాగారు బన్నీ గారిని. బన్నీ టాపిక్ ఎత్తలేదు కదా దివ్య, మరి దీని గురించి ఎవరు మాట్లాడరేంటి? తనుజ గారు లాగారు, ఎందుకు లాగాలి? ఆమె చెప్పింది కదా, ఇప్పుడు ఆయన కూడా చెప్పారు కదా, మీ ఇద్దరు మధ్యలో నన్ను లాగద్దని. మనప్పుడు ఎందుకు లాగింది? తను అలా లాగడం వల్ల తను పిలిచి ఇట్లా అడిగింది. ఆ హీట్ ఆఫ్ మూమెంట్ లో మన తనుజ గారు ఉన్నా కూడా ఏ బర్నీ అనే పిలుస్తుందని నా ఫీలింగ్ అండి. ఇంకా అడగండి. అయితే ఈ గొడవ కారణంగా దివ్య ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోయే అవకాశం. దివ్య గొడవ కారణంగా కాదు, మామూలుగా కూడా ఎలిమినేట్ అయిపోతుంది, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఎవరిది గ్రాఫ్ తగ్గిపోతుంది? తనుజ గారిది ఆటోమేటిక్గా. చాలా మంది నేను ఈరోజు లైవ్ పెట్టినప్పుడు కూడా చాలా మంది తనుజ ఫ్యాన్స్ అన్నారు, తను అట్లా మాట్లాడి ఉండకూడదు, సో ఈ విషయంలో మేమైతే ఓట్లు వేయడం మానేస్తామని చెప్పి చాలా మంది అన్నారు. బట్ ఎవరు వేసినా అయిపోయినా అది వేరే విషయం అండి, ఎవరి గ్రాఫ్ వాళ్ళకు ఉంటుంది. బట్ వీళ్ళిద్దరూ రాంగేనండి. నిన్న ఇద్దరు సైడ్ తప్పులు ఉన్నాయి, ఒకరిని తిట్టడం కాదు, ఇద్దరు సైడు రాంగ్ ఉంది. చాలా వరకు దివ్య గారు అయితే టార్గెట్ చేస్తారు, అది మనకు తెలిసిన విషయమే. దాని తనుజ గారు సరే నీ పాయింట్ చెప్పే కదా, వచ్చి కూర్చోండి అయిపోయినది, చెప్పుకోపో ఇట్లా అన్నప్పుడు ఎవరికైనా కాలుతుంది, తెలిసిందే కదా, అంతే కదా. సో అలా ఎవరు రేజ్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. బట్ ఫైనల్గా ఏం చెప్తాను, అలా కొట్టుకోకుండా ఉంటే బాగుండేది. ఇలా కొట్టుకోవడం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు స్టార్టింగ్ నుంచి పెట్టుంటే ఇంకా బాగుండేది. బిగ్ బాస్కి లాస్ట్ వెళ్ళిపోయే ముందు ఎందుకు కొట్టుకున్నా నాకు అర్థం కావట్లేదు. ఈరోజు నాగార్జున గారు వస్తున్నారు, ర్యాంప్ అండి తనుజ గారి పాపం లాస్ట్ టైము తిట్టించుకుంది, సాటర్డే సండే ఈసారి తిట్టించుకుంటుంది. పాపం తల్లి తనుజ, నువ్వు మంచిగా ఆడాలమ్మా, మంచిగా మాట్లాడమ్మా, ఎవరెవరో రెచ్చగొడుతుంటారు, నువ్వు రెచ్చిపోవద్దు, మనలో ఉండాలి. సో అది నేను చెప్పాలనుకుంటున్నా తనుజ గారి గురించి, దివ్య ఫైట్ గురించి. ఎవరండి వ్యక్తిత్వం అలాంటిది అంటున్నారా? అలా ఏం లేదండి, కంటెంట్ కోసం ఏముందండి. ఇప్పుడు ఒకరు మనల్ని వచ్చి రెచ్చగొడుతున్నప్పుడు రెచ్చిపోకుండా ఉన్నాం, ఎందుకంత రెచ్చిపోతాం, నేను కొంచెం ఓవర్గా రెచ్చిపోయింది అంతే. జోక్ ఏంటంటే ఇమ్మాన్యుల్ గారు ఇప్పుడు తనుజ గారు గొడవ పడుతున్నారు, బాగానే ఉంది కదా, మధ్యలో రీతు ఎందుకు వచ్చింది నాకు అర్థం కాదు. ఇప్పుడు రీతు వచ్చింది బాగానే ఉంది, రీతు వచ్చినాక దివ్యాన్ని తీసుకొచ్చింది టాపిక్లోకి, సపోర్ట్ చేసుకుంటున్నారని. అవసరమా రీతు గారికి? మొన్న ఇంకి సపోర్ట్ చేసిల్లా తనుజ, పాప మా నామినేషన్ తీపిచ్చేసింది కదా, సపోర్ట్ చేసింది, అందుకని ఇప్పుడు సపోర్ట్ గుర్తొచ్చినట్టుంది రీతుకి. మొన్నటి వరకు తనుజ గారు ఎన్ని గొడవలు పడ్డాయి, అప్పుడు ఎప్పుడు దూరలేదు రీతు, ఇప్పుడు ఎందుకు దూరేవమ్మా రీతు? పాయింటే కదా. సో నెక్స్ట్ వన్ ఇంకోటి వచ్చేసి మన రీతు గారు సుమన్ శెట్టి గారు క్యాప్టెన్సీ టాస్క్ ఆడుతున్నారండి. సో ఆ గేమ్లో రీతు ఆడిందండి, ఆడ కరెక్ట్గా ఆడింది, పెట్టేసింది. హౌస్ మొత్తం కూడా సుమన్ శెట్టి గారు సపోర్ట్ చేస్తున్నారు. ఏంది భయ్యా ఇది, ఎందుకు అంత నాకు అర్థం కావట్లేదు, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? చేసే ముందు మరి కళ్ళు కనిపించట్లేదా మీకు? ఒకటి పడు అంతా అయిపోయి అంత ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు కూడా ఆయన ఇంకా ఆ బ్లాక్ ఇంకా కరెక్ట్గానే లేదు. స్టిల్ ఇంకా కూడా తనుజ గారు ఇంకా గంట సేపు ఆలోచిస్తుంది, అమ్మో సుమ్ముతో కూడా సుమ్ము అంటాను, బై మిస్టేక్ సుమ్ము గడిగితే ఏమవుతుంది, లేదా
రీతుకి ఇస్తే ఏమవుతుందని చెప్పి గంట సేపు ఆలోచిస్తుంది. అంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. అక్కడ క్లియర్ కనిపిస్తుంది కదా, రీతు పర్ఫెక్ట్ పెట్టింది, సుమన్ శెట్టి గారు పర్ఫెక్ట్ పెట్టలేదు. ఇచ్చేయాలి కదా. అంటే సుమన్ శెట్టి గారు పొట్టి అంటే ఇది భలే ఉందండి. గేమ్ పెట్టారు, పొడిగి ఎన్నెందుకు చూసుకున్నారు నాకు అర్థం కాదు. అక్కడ తెలివిగా ఆలోచించి ఆడాలి కదా సుమన్ శెట్టి గారు. అప్పటికి తనుజ గారు హింట్ ఇచ్చారు, పైకి వెళ్ళండి సుమన్ శెట్టి గారు అని కూడా అన్నారు కదా. పైకి వెళ్ళిన తర్వాత సరిగ్గా పెట్టేసి ఎక్కువ ఉండాల్సింది కదా ఆయన. సో ఇది నిజంగా కరెక్ట్ అనిపించి డిమోన్ పవన్ తప్ప రీతుకి ఎవ్వరు సపోర్ట్ చేయలేదండి ఆ గేమ్లో. చాలా వరస్ట్ అనిపించింది నాకు ఆ వీడియో చూసినప్పుడు. మిగతా వాళ్ళందరూ కళ్ళు మూసుకుపోయినట్టున్నాయి నిజంగా. అసలు ఫేక్ అనిపించింది ఆ విషయంలో మాత్రం. బట్ ఎనీవే మొత్తానికి రీతు కెప్టెన్ అయ్యింది. సో ఆల్ ది బెస్ట్ రీతు, మొత్తానికి సాధించో. ఫస్ట్ నుంచి కూడా అమ్మాయి చాలా ఎఫర్ట్స్ పెట్టింది గేమ్ మీద. నిజం అది. అంటే చాలా మంది లవ్ వేది చూస్తున్నారు కానీ అమ్మాయి పెట్టిన గేమ్ ఎఫర్ట్స్ మాత్రం ఎవరు మాట్లాడుకోలేదు. అమ్మాయి ఫస్ట్ నుంచి కూడా గేమ్ టఫ్ ఫైట్ ఇస్తుంది. సో మొత్తానికి కెప్టెన్ అయింది. ఆల్ ది బెస్ట్ రీతు. అండ్ తనుజ గారు ప్లీజ్ జాగ్రత్త అండి, ఇంక నుంచి అయినా జాగ్రత్త అండి. ఇంకా 2-3 వీక్స్ ఉన్నాయి, జాగ్రత్తగా ఆడాలని కోరుకుంటున్నాము. సో కళ్యాణ్ గారు ఆడుతున్నారండి, ఇప్పుడిప్పుడే కొంచెం మేలుకున్నారు, ఆడుతున్నారు. ఆయన సమాజ సేవ చేస్తున్నారు ఆ హౌస్లో. బాగా త్యాగాలు ఎక్కువైపోయినాయి. సో అది కూడా హైలైట్ అండి నిజంగా. పాపం త్యాగాల వల్ల ఓట్లు ఎక్కువ పడిపోతున్నాయి ఇప్పుడు ఆయనకి. మరి ముందంతా ఏమైపోయిందో మరి అది కూడా ఆలోచించాలి. సింపతి కాదులేండి, పాపం ఆయన ఆర్మీ కదా, ఆటోమేటిక్గా ఉంటుంది ఫీలింగ్ లోపల. సాయం చేయాలని ఫీలింగ్ అయితే ఉంటుంది వాళ్ళకి. కాకపోతే అది ఇప్పుడు పడింది బయట. అది స్టార్టింగ్ నుంచి ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్ అంతే. అండ్ డిమోన్ పవన్ అండి పాపం ఎంత మంచి వ్యక్తి అండి, బాగా ఆడతారండి. ఆయన ఎంత సేపు తీసేస్తున్నారండి, ఏ గేమ్ పట్టినా తీసేస్తారు. వీళ్ళకి భయం అయింది అర్థం కావట్లేదు నాకు. అండ్ ఇంకో విషయం అండి, క్వశ్చన్ మీరు అడగరు, ఆన్సర్ నేనేనా? సరే కానీ అండి, తనుజ గారు 2 గ్రూపులుగా విడదీయాలన్నారు. ఎవరు? తనుజ గారు కాదు, బిగ్ బాస్ గారు. అంటే తనుజ గారికి ఇచ్చారు ఆ ఛాన్స్. రెడ్ అండ్ బ్లూ విషయం ఆమె చెప్పింది తెలివైన సిచ్యువేషన్. అబ్బా, దాని కన్నింగ్ అనుకోవాలా తెలివి అనాలా అర్థం కాలేదు. ఏంటి తెలుసా, ఫ్యామిలీని ఒక పక్కన పెట్టాను అనింది. మరి రీతు పవన్ ఎవరు? బాండింగ్ కాదా? మరి ఆ మర్చిపోయిందా? కళ్యాణ్ తనుజ గారు ఎవరు? బాండింగ్ కాదా? మర్చిపోయిందా? మరి ఇవన్నీ మర్చిపోయిందా? అవి నేను తెలియక అడుగుతున్నాను. వాళ్ళిద్దరు మాత్రం బాండింగ్ అంట, తనుజ గారు, సంజన గారు, మరి దివ్య, బర్ని గారు. ఇంకో విషయం, ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆమె తెలివ కలిగి మనకు తెలియదు విభజించిన విషయంలో మాత్రం. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకో విషయం హైలైట్ అయింది తెలుసు ఇక్కడ. ఇమ్మానుల్ గారు సెల్ఫిషే, సరే కాదండి, మరి అమ్మ దగ్గర కూడా సెల్ఫిష్. అమ్మ పడవ ఎన్నిసార్లు బిడ్డ నేను ఆడదని చెప్పి ఇప్పుడు కూడా మళ్ళీ అడిగింది. ఇచ్చేయచ్చు కదా, నీకేం ఆడినావు కదా, ఇప్పుడైనా ఇవ్వచ్చు కదా ఆమెకి. స్టిల్ ఇప్పుడు కూడా ఇవ్వలేదు. అది కొంచెం బాధాకరంగా అనిపించింది. సపోర్ట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అంటే గేమ్సే కాదని లేదు, లాస్ట్ వచ్చేస్తున్నాం, ఇప్పుడైనా ఇస్తుంటే బాగుండేది కదా అని ఫీలింగ్ వచ్చింది. అక్కడ కొంచెం బాధ అనిపించింది. సో నెక్స్ట్ మనకి లోపల ఇంట్లో వాళ్ళ తరపున సెలబ్రిటీస్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నారు. సో అది కూడా చాలా బాగుండబోతుందని కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చిన ప్రోమోలో అయితే నాగార్జున గారు ఒకటి అడుగుతారు, ఇద్దరు దాంట్లో ఎవరిది తప్పని అడుగుతారు. మన గొడవ దివ్య దాంట్లో, తనుజ దాంట్లో ఎవరిది గొడవ అంటే భరణి అంటాడు, తనుజ తప్పని చెప్తాడు. దాని మీద మీ అభిప్రాయం ఒకసారి ఈరోజు ఉన్న ప్రోమో. భరణి తనుజ తప్పని చెప్తాడు. అది నేను చూడలేదు. ఓకే మేడం, తనుజ గేమ్ ఎలా అనిపించింది ఇన్ని రోజుల నుంచి? బాగుందా? కానీ తన గురించి చాలా నెగిటివ్ వస్తుంది బయటకి. ఇంకా వాళ్ళు చెప్పలేదండి, ఇంకా ఎవరి ఎమోషన్స్ వాళ్ళవి. ఫేక్ గేమ్ ఆడింది మొత్తం, ఫేక్ ఏం సపోర్ట్ లేదు, తీసుకుంది అని అన్నారు. ఏం లేదు. మీరు జరగబోయే ఎలిమినేషన్, మీరు ఎవరిని ఎలిమినేట్ చేస్తారండి ఇప్పుడున్న పలంగా? ఇప్పుడున్న ప్రెసెంట్ అయితే దివ్య అనుకుంటున్నాను. ఎందుకలా? మంచి టైటిల్ గొడవ పడినందు కాదు, అన్నిట్లో ఎక్కువ ఉంటుంది. తను టార్గెటింగ్ చేసినట్టు అనిపించింది.